హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ ఆ ఫ్లవర్ కోసం మనం ఏం చేయాలి, 6x6 కలర్ పేపర్ని తీసుకోవాలి. అది ఏ కలర్ అయినా మీ ఇష్టం. ఈ కలర్ పేపర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఒక సిజర్ని తీసుకుని సిజర్ సహాయంతో మనం ఒక షేప్ని కట్ చేసుకుంటాం. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్ ఆ పేపర్ని కట్ చేసుకుంటే మనకు ఒక షేప్ అనేది వస్తుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా స్లోగా కట్ చేయండి. అలా స్లోగా కట్ చేస్తే ఒక షేప్ వస్తుంది, లీఫ్ షేప్. చూసారా ఎలా వచ్చిందో? దీన్ని ఓపెన్ చేసుకుందాం. స్లోగా నిదానంగా చేయండి. ఇలా ఓపెన్ చేసుకున్నాక చూడండి ఎలా వచ్చిందో, మంచిగా ఫ్లవర్ లాగా వచ్చింది కదా. దాన్ని మనం చిన్న షేప్ చేయాలి, స్లోగా షేప్ చేయాలి. సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్లో స్లైట్గా చేయాలన్నమాట సిజర్ సహాయంతో. ఫాస్ట్గా స్ట్రాంగ్గా మనం ప్రెజర్ అంతా ఉపయోగించామనుకోండి పేపర్ కట్ అయిపోతుంది. ఇది పేపర్ కాబట్టి కొంచెం స్లోగా చేయాలి. ఇలా చేశాక చూడండి ఎంత బాగుందో. సేమ్ ఇలానే మనం ఇంకొన్ని చేసుకుందాం. పింక్ కలర్లో ఒక 3, అలాగే వైట్ కలర్లో ఒక 3. చూడండి ఇలా చేసుకున్నామా. దానితో ఒకటి అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం గమ్తో, ఫెవికాల్తో. చూడండి, ఒకటి పింక్ దానిపైన వైట్ పెట్టాను, వైట్ దానిపైన మళ్ళీ పింక్ పెట్టాలి, మళ్ళీ వైట్, పింక్. చూసారా ఎంతో సింపుల్ అండ్ ఈజీగా మనం ఫ్లవర్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు దానికి స్టిక్ ఉన్నారు కదా, స్టిక్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక స్టిక్ సహాయంతో 2x2 రేషియోతో గ్రీన్ కలర్ పేపర్ని లాంగ్గా కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి స్టిక్ అనేది తయారైపోతుంది. దీని తర్వాత మనం 1:1 రేషియోలో ఒక పేపర్ని తీసుకుని అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే లీవ్స్ కనిపిస్తాయి. చూడండి ఎంత ఈజీ అండ్ సింపుల్గా లీవ్స్ వచ్చాయి. వీటిని కొంచెం షేప్ చేస్తే ఆకు టైప్లో వచ్చాయి. చూసారా, దీన్ని మనం కట్ చేసుకోవాలి. 3 భాగాలు కట్ చేసుకుంటే మనకి కాండం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని గమ్తో గమ్ అంటించి దీన్ని ఫ్లవర్కి అటాచ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి లీవ్స్ని కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. చూసారా ఎంతో ఈజీ అండ్ సింపుల్గా మనకి ఫ్లవర్ అనేది తయారైపోయింది. ఇలానే మనం డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైనా ఫ్లవర్స్ చేయడానికి, మన ఇంటిని మనమే హోమ్గా డెకరేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోస్ చూడగలరు. మీకు ప్రతిరోజు ఒక సింపుల్ అండ్ ఈజీ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్ని నేను మీకోసం రెడీ చేసి పెడతాను. మీరు కూడా నేర్చుకుని చక్కగా మీ ఇంట్లో ఇలా డెకరేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.